గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనం ఏపీ గవర్నమెంట్ 2025-2026కి సంబంధించి 3 మోడల్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 3 మోడల్ పేపర్స్లో నుంచి ట్రిగనామెట్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2, కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2, దెన్ ఫైండ్ ఏ అండ్ బి. వెరీ సింపుల్ ప్రాబ్లం. క్వశ్చన్ ఏమంటే, ఇక్కడ మనకి సైన్ ఏ మైనస్ బి వాల్యూ 1/2 ఇచ్చారు. సైన్ ఏ మైనస్ బి వాల్యూ 1/2 ఇచ్చారు. అండ్ ఇంకో హింట్ ఇచ్చారు, కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2. కాస్ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఇచ్చారు? 1/2 ఇచ్చారు. ఇప్పుడు దీని నుంచి మనం ఫైండ్ చేయాల్సింది ఏంటంటే, ఫైండ్ ఏ అండ్ బి. ఈ ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేయాలి అంటే, మన దగ్గర ఉన్న ట్రిగనామెట్రీ టేబుల్ని యూజ్ చేసి ఫైండ్ చేయాలి. ఇక్కడ చూడండి, సైన్లో ఇచ్చారు మనకి ట్రిగనామెట్రీ. అంటే ఇక్కడ ఇచ్చిన రేషియో సైన్లో ఇచ్చారు, ఇక్కడేమో కాస్లో ఇచ్చారు. సో ఫస్ట్ సైన్లో ఇచ్చారు కాబట్టి సైన్ టేబుల్ చూద్దాం. మనందరికీ తెలుసు సైన్ 0, సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90. ఈ టేబుల్ మనం చదువుకున్నాం. సైన్ 0 వాల్యూ 0, సైన్ 30 వాల్యూ 1/2, సైన్ 45 వాల్యూ 1/√2, సైన్ 60 వాల్యూ √3/2, సైన్ 90 వాల్యూ 1. ఇప్పుడు వీటిని తిరగేసుకొని రాసుకుంటే కాస్ వచ్చేస్తారు. కాస్ 0 వస్తారు, కాస్ 30, కాస్ 45, కాస్ 60 అండ్ కాస్ 90. ఇప్పుడు కాస్ 0 రావాలి అంటే రివర్స్లో రాసుకోవాలి, మీ అందరికీ తెలుసు. అంటే 1, కాస్ 0 1, కాస్ 30 √3/2. అంటే ఈ సైన్ టేబుల్ని తిరగేస్తే కాస్ వస్తారు. కాస్ 45 రావాలంటే 1/√2, కాస్ 60 1/2, కాస్ 90 0. ఇక్కడ చూడండి, మనకి సైన్ వాల్యూ 1/2 ఇచ్చారు. అంటే సైన్ వాల్యూ ఎప్పుడు 1/2 అవుతుంది? సైన్ 0 అయినప్పుడు 0 వస్తుంది, సైన్ 30 అయినప్పుడు 1/2 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ ఏ మైనస్ బి ప్లేస్లో ఎంత తీసుకోవాలి? యాంగిల్ 30 degrees తీసుకోవాలి. అంటే అర్థం చేసుకోండి, సైన్ 30 వాల్యూ మనకి 1/2 అవుతుంది. ఇక్కడ సైన్ వాల్యూ 1/2 అయింది. అంటే ఇక్కడ ఏ మైనస్ బి ప్లేస్లో ఈ 30 degrees రాసుకోవాలి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ వచ్చిన దాన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి. అలాగే రెండో హింట్ ఏమి ఇచ్చారు? కాస్ వాల్యూ ఇచ్చారు. కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే కాస్ ఇచ్చారు. కాస్ ఎంత ఇచ్చారు? 1/2. కాస్ వాల్యూ ఎప్పుడు 1/2 అవుతుందో టేబుల్లో చూసుకోవాలి. కాస్ 0 1 అవుతుంది, కాస్ 30 √3/2 అవుతుంది, కాస్ 45 1/√2 అవుతుంది, కాస్ 60 1/2 అవుతుంది. అంటే కాస్ 60 వాల్యూ 1/2 అవుతుంది. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లేస్లో మనం ఎంత తీసుకోవాలి? ఇప్పుడు మనం 60 degrees తీసుకోవాలి. అప్పుడు ఎందుకంటే కాస్ 60 కదా 1/2 అవుతుంది. కాబట్టి ఈ ఏ ప్లస్ బి ప్లేస్లో మనం 60 రాసుకోవాలి. ఈ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. ఇక్కడ వచ్చిందాన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ని, ఇక్కడ వచ్చిన సెకండ్ ఈక్వేషన్ని మనం యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసినా ఒక వాల్యూ వచ్చేస్తుంది. మనం ఫస్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 రాసుకుందాం. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు సింబల్స్ మారుతాయి. ఇక్కడ ఏకి సింబల్ ప్లస్, ప్లస్కి ఇక్కడ మైనస్ వస్తుంది. బి సింబల్ ప్లస్, ప్లస్కి సింబల్ మైనస్ వస్తుంది. 60కి సింబల్ ప్లస్, ప్లస్కి ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేద్దాం. ఏ ముందు ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టుకో. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఏలోంచి అయిపోతే క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే కలపాలి. బి ముందు ఏమి లేదు కాబట్టి 1, బి ముందు ఏమి లేదు కాబట్టి 1 పెట్టుకో. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కలపాలి. 1కి 1 కలిపితే 2, 2b. బిగ్గెస్ట్ నెంబర్ సింబల్ వేసుకోవాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి సింబల్ కూడా సేమ్గానే ఉంటుంది కాబట్టి మైనస్ వేసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు 30 సింబల్ ప్లస్, 60 సింబల్ మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, అంటే తీసేయాలి. 60లో 30 తీస్తే 30. బిగ్గెస్ట్ నెంబర్ 60 కాబట్టి మైనస్ వేసుకోవాలి ఇక్కడ. రైట్, ఇటు పక్క మైనస్ క్యాన్సిల్ అయితే 2b ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చింది.
2 మల్టిప్లై చేస్తుంది, అటుపక్క వెళ్తే డివిజన్ చేస్తుంది. b ఈజ్ ఈక్వల్ టు 30/2. 30/2 అంటే 2 టేబుల్లో 15 టైమ్స్ పోతుంది. సో b వాల్యూ 15. ఇప్పుడు ఈ బీని పట్టుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వచ్చేస్తాడు. నేను ఈక్వేషన్ 1లో పెడదాం. పుట్ b ఈజ్ ఈక్వల్ టు 15 ఇన్ ఈక్వేషన్ 1. ఏమవుతుందమ్మా అప్పుడు a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30. b ప్లేస్ 15 రాద్దాం. a మైనస్ b వాల్యూ 15 ఈజ్ ఈక్వల్ టు 30. మైనస్ 15 అటు పక్కకి వెళ్తే ప్లస్ 15 అవుతుంది. 30 ప్లస్ 15, 30కి 15 కలిపితే 45. అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ 45 డిగ్రీస్ వచ్చింది, అదేవిధంగా బి వాల్యూ 15 డిగ్రీస్ వచ్చింది. చాలా ఈజీగా మనం ట్రిగ్నామెట్రీ టేబుల్ని యూజ్ చేసి చేయొచ్చు అనమాట. దట్స్ ఆల్.